భారతీయ పురాణాల్లో ఎన్నో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. కాని ప్రయోగించిన తర్వాత శత్రువును సంహరించి తిరిగి యజమాని చేతికి వచ్చే ఆయుధం ఒక్కటే, అది సుదర్శన చక్రం. అది కాలానికి ప్రతీక, ధర్మానికి రక్షక కవచం. అసలు ఈ చక్రం ఎలా పుట్టింది? దీనికున్న అద్భుత శక్తులేంటి? ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. సుదర్శన చక్రం పుట్టుక గురించి పురాణాల్లో రెండు ప్రధాన కథలు ఉన్నాయి. శివుడి ప్రసాదం. రాక్షసులను అంతం చేయడానికి మహావిష్ణువు వెయ్యి ఏళ్లపాటు శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రసన్నుడై తన దగ్గర ఉన్న పరమశక్తివంతమైన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇచ్చాడని లింగపురాణం చెబుతోంది. విశ్వకర్మ సృష్టి. సూర్యుడి విపరీతమైన వేడిని తగ్గించడానికి దేవశిల్పి విశ్వకర్మ సూర్యుడి తేజస్సులో 8వ వంతును తీసి దాంతో సుదర్శన చక్రాన్ని, శివుడి త్రిశూలాన్ని తయారుచేశాడని విష్ణుపురాణంలో ఉంది. చక్రమంటే సామాన్యమైన చక్రం కాదు. నిర్మాణం. దీనికి 108 రంపపు అంచులు టాయి. ఇవి నిరంతరం తిరుగుతూ విపరీతమైన ఉష్ణాన్ని, వెలుగును విడుదల చేస్తాయి. మనోవేగం. ఇది యజమాని మనస్సుతో కనెక్టయ్యుంటుంది. అంటే విష్ణువు లేదా కృష్ణుడు ఎవరిని సంహరించాలని అనుకుంటారో అక్కడికి అది క్షణాల్లో చేరుకుంటుంది. తిరిగి రావడం. శత్రు సంహారం తర్వాత అది రక్తమంటకుండా స్వచ్ఛంగా తిరిగి యజమాని వేలిపైకి చేరుతుంది. ఇది నీటి గైడెడ్ మిసైల్ టెక్నాలజీకి ప్రాచీన రూపమని చాలామంది నమ్ముతారు. పురాణాల్లో ఈ చక్రం చూపిన ప్రభావం అసాధారణం. శిశుపాల వధ. 100 తప్పులు పూర్తి కాగానే శ్రీకృష్ణుడు సభలోనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి తల నరికేశాడు. అంబరీషుడు దుర్వాస మహర్షి. తన భక్తుడైన అంబరీషుడిని కాపాడడానికి సుదర్శన చక్రం దుర్వాస మహర్షిని 3 లోకాల్లో వెంటాడింది. సాక్షాత్తు శివబ్రహ్మలు కూడా ఆ చక్రాన్ని ఆపలేకపోయారు. కురుక్షేత్రం. జయద్రథుడిని చంపడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో సూర్యుడిని కప్పివేసి పగటిని రాత్రిగా మార్చేశాడు. ఇది ఆ అస్త్రానికి ఉన్న కాంతిని నియంత్రించే శక్తిని చూపిస్తుంది. సుదర్శన చక్రం కేవలం పురాణాల్లోని కథ మాత్రమేనా? ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక కలిగిన ఆయుధం. అది లక్ష్యాన్ని గుర్తుపడుతుంది, అడ్డంకులను ఛేదిస్తుంది, పని పూర్తయ్యాక తిరిగి వస్తుంది. కాన భౌతికశాస్త్రం ప్రకారం అత్యంత వేగంగా తిరిగే శక్తి ద్రవ్యంగా మారి ఏదైనా వస్తువును ముక్కలు చేయగలదు. సుదర్శన చక్రం కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. సుదర్శన అంటే మంచి దర్శనమిచ్చేది అని అర్థం. ధర్మరక్షణ కోసం అది దుష్టులకు కాలయముడిలా కనిపిస్తే భక్తులకు రక్షక కవచంలా కనిపిస్తుంది. మనలోని అరిషడ్వర్గాలను, అహంకారాన్ని నరికివేసే జ్ఞానానికి ఈ చక్రం ఒక ప్రతీక. సుదర్శన చక్రం గురించి మీకు తెలిసిన మరేదైనా ఆసక్తికరమైన విషయముంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి పౌరాణిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.